దేశంలోని వివిధ రాష్ట్రాలలో కానీ ప్రతి చోట మన రాష్ట్రంలోనైనా సరే చెత్త ఎక్కడిదక్కడ ఉండిపోయింది. ఏం చెయ్యాలి? వాస్తవంగా ఆ చెత్తని తగలబెడితేనేమో పొల్యూషన్, అలాగే ఉంచితేనేమో కంపు, రోగాలు. వాటిని ప్రాసెస్ చేసి దాంతో కరెంటు తయారు చేయొచ్చు, పిల్లెట్లు తయారు చేయొచ్చు, దానికి వేరే విధంగా వాడాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? మన రాష్ట్రంలోనే ఇప్పుడు చెత్త ఎంత ఉంది అనేటటువంటి దాని మీద పెద్ద చర్చ చేసేస్తున్నారు. ఆ రేంజ్లో తేడా ఉంది, ఈ రేంజ్లో తేడా ఉంది అన్నటువంటిది. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి ఏమీ లేదు, కేవలం మాటల దుమారం మాత్రమే రేగుతూ ఉంటుంది. దీని ప్రకారం చూసుకున్నప్పుడు చెత్తకు సంబంధించినటువంటి సమస్య రాష్ట్రాన్ని అతిపెద్దగా పట్టి పీడిస్తోంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ఉన్నది. దాన్ని ఎలా పరిష్కరించాలి అన్నటువంటి దాని మీద వెతుకుతున్నారు. ఇక్కడ కావాల్సింది ఏర్పాటు చేస్తాం, కంపెనీలు ఏర్పాటు చేస్తాం. ఇది సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం అందరం సమాజంలోనే ఉన్నాం. మన ఇంటి ఏరియాలో చెత్త డంపింగ్ యార్డ్ పెడతామంటే ఒప్పుకుంటామా? చచ్చిన ఒప్పుకోం. రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తాం, కోర్టులకు వెళ్తాం, పోరాటాలు చేస్తాం. ఎందుకు? ఒకసారి అక్కడ ఆ కంపెనీ పెడితే ఆ కంపు రోజు భరించే చుట్టుపక్కల వాళ్ళు వద్దంటుంటారు. నెంబర్ 2, మరి కొత్తగా డంపింగ్ యార్డులు పెడితే ఒప్పుకుంటామా? ఆ చుట్టుపక్కల వాళ్ళతో గొడవ. అదే సందర్భంలో పొలాల దగ్గర పెడితే అక్కడ సేమ్, చుట్టుపక్కల పొలాల వాళ్ళు ఒప్పుకోరు. ఆ తీసుకెళ్లే రూట్ అంతా నాశనం అవుతుంది, ప్లస్ అక్కడ ఉన్న పొలాలు నాశనం అవుతాయి అనేటటువంటి భయం. కాబట్టి దీనికి పరిష్కారం ఆ చెత్తకి సంబంధించిన ప్రాబ్లం చెత్తలాగా ఉండకుండా బాధ్యతగా ఉండాలి. అది సాధ్యమా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.